పంచాయతీ ఎలక్షన్స్ పెద్ద పంచాయతీ తెచ్చిపెట్టింది బ్రదర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగార మోగబోతోంది. ఎప్పుడెప్పుడా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎంతోమంది నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా మొట్టికాయలు వేసేదాకా మన రేవంత్ అన్నకు, మన కాంగ్రెస్ గవర్నమెంట్కు అరే పంచాయతీ ఎన్నికలకి పోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దీనివల్లనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ 42% రిజర్వేషన్ వల్ల ఎందుకు శ్రావ్య, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ దానికంటే ముందు సరే రిజర్వేషన్ వలన దేని వలన పక్కన పెడితే వీళ్ళు ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 420 హామీస్ అంటే 420 హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 7వ గ్యారంటీ 8వ గ్యారంటీగా మనందరి చెవులల్లో పువ్వులు పెట్టినాయి. మామూలు పువ్వులు కాదు, అది చెవులలో పెద్ద మంచి కాలీఫ్లవర్ పువ్వే, పెద్ద పువ్వు కాలీఫ్లవర్ పువ్వే పెట్టారు. ముఖ్యంగా మనకు వచ్చే ఈ పథకాలన్నీ కూడా ఎక్కువ ఎక్కడ చేరుతాయండి? ప్రతి పల్లెలో ప్రతి ఊరిలో ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం, అధిక శాతము చేరుకుంటాయి. అంటే అత్యధిక శాతం ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలో అంటే సిటీలో సంక్షేమ పథకాల గురించి ఎక్కువ పట్టించుకోరు అంతా. ఎందుకంటే ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటారు, అప్లై చేస్తారు, వదిలేస్తారు. కానీ ఊర్లలో అట్లా కాదు. సంక్షేమ పథకాలు చాలా కుటుంబాలు సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి ఉంటాయి. అటువంటి సంక్షేమ పథకాల్లో ఒంటరి మహిళ పెన్షన్ లేదు, 2500 రూపాయలు లేవు, వికలాంగుల పెన్షన్ లేవు, అండ్ మా ఆశా వర్కర్లకు ఆశ పెట్టి వదిలేసినారు. మా శ్రమజీవులు శ్రమ కార్మికులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ పరిధిలలో వాళ్ళకి సరైన వేతనాలు లేవు, విఆర్ఓలు అసంతృప్తిగానే ఉన్నారు. అండ్ ఇలా ఏ రకంగా చూసుకున్నా పెద్ద ఎత్తున మా రైతన్నలకు రైతు బంధువు కొట్లాడంగా వేసి అది కూడా కుటుంబానికి ఒక్కలే అన్న పంచాయతీ పెట్టినారు. సో దానివల్ల ఎన్నో కుటుంబాలకు గొడవలైనాయి, కొట్లాటలైనాయి. చాలామంది అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఇంద్రమ్మ చీర అంటే బతుకమ్మ చీర పేరును ఇంద్రమ్మ చీరగా మార్చడము, ఇంద్రమ్మ బొమ్మ ఉండడం, అది అనేక రకాల కాంట్రవర్సీస్కి దారి తీసిందనే చెప్పుకోవాలి. అది కూడా ఇప్పటికీ బతుకమ్మ ఫెస్టివల్ సద్దుల బతుకమ్మ అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఏమంటాం మన చీరలు కూడా చాలామందికి చేరుకోలేదు అని చెప్పి చాలా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఏమంటారు వరదలు వచ్చి మనం చూసినాం, వరదలు వచ్చి పొలాలు ఎట్లా మునిగిపోయినాయో, పంట ఎట్లా నష్టపోయిందో, రోడ్ ఎట్లా కట్ అయిపోయినాయో, చాలామంది ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతే పైలట్ ప్రాజెక్టుగా ఇమీడియట్గా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అప్పుడు లాస్ట్ ఇయర్ ఖమ్మంలో అదే పరిస్థితి, ఇప్పుడు మొన్న కామారెడ్డి ఏదైతే కామారెడ్డి పరిధిలో జరిగిందో అది కూడా అదే పరిస్థితి. ఎటువంటి యాక్షన్ కానీ ఐఏఎస్ అధికారులు ఫీల్డ్ విజిట్స్ కానీ ఏమి కూడా లేదు, స్క్రూటనీ లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. శ్రావ్య ఇన్ని లేవు అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఎన్నికలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతారా నాయన అంటే చూస్తూ ఎన్నికల సమయం, ఎన్నికల నోటిఫికేషన్ ఒక నెల రోజులు 2 నెలలు హడావిడి. దీని తర్వాత జూబ్లీ హిల్స్ బైపోల్, మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అక్కడ బైపోల్. చూస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలము ఏదైతే మన 5 ఏళ్ల పరిధి ఉందో 2 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. డిసెంబర్ వస్తే ఈ 2 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్లు ఎన్నికలు ఏదో ఒక ఎన్నికలు వస్తూనే ఉంటాయి. సో దాని గురించి కొట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒక ఆశ ఊపుతారు.